బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 5-6 వచనాలు. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రొత్త నిబంధన గ్రంథము. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను యేసును చేర్చుకున్నటువంటి జక్కయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు యెరికో పట్టణము గుండా ప్రయాణము చేస్తుండేటప్పుడు జక్కయ్య అనబడినటువంటి ఒక సుంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసేటువంటి జక్కయ్య యేసు ఎవరో చూడాలని ప్రజల మధ్యకి వెళ్ళాడు. జక్కయ్య పొట్టివాడై ఉన్నందున జనులకు జక్కయ్యకి యేసును చూడడానికి అవకాశం ఆయనకు దొరకలేదు. ధనవంతుడు, పన్నులు వసూలు చేసినటువంటి వాడు. ఆయనకు ఒక ఆశ కలిగింది, యేసుని చూడాలన్నటువంటి ఆశ. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే జక్కయ్యకు యేసుకు మధ్య అనేకులు అడ్డుగా ఉన్నారు. ఆ అడ్డు విషయమై జక్కయ్య వెనుకకు తిరగలేదు. ఎవరు చూడకపోయినటువంటి రీతిలో యేసును చూడడానికి పరిగెత్తుకుంటూ మేడి చెట్టుకి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందరూ యేసును భూమి మీద నుంచి చూస్తుంటే జక్కయ్య ఏమో విచిత్రముగా ఎవరు చూడగోరినటువంటి రీతిలో ఎత్తైనటువంటి చెట్టు మీద, మేడి చెట్టు కొమ్మ మీద కూర్చొని, ఇప్పుడు ఈయనకి ఏం దొరికిందంటే అందరూ నేల మీద నుండి చూస్తున్నారు యేసు ప్రభు వారిని. జక్కయ్య ఏమో ఒక ఉన్నతమైనటువంటి చెట్టు కొమ్మ మీద కూర్చొని యేసును చూసే గొప్ప భాగ్యాన్ని ఆయన సంపాదించుకున్నాడు. చాలాసార్లు మనం యేసును కలుసుకోవటానికి, యేసు దగ్గరికి రావటానికి వివిధ రకాలైనటువంటి ఆటంకాలు వస్తుంది, రకరకాలైనటువంటి ఆటంకాలు వస్తుంది. ఎన్ని ఆటంకాలు జక్కయ్యకు కలిగిన ఆయన ఆశను ఆ ఆటంకాలు ఆపలేకపోయింది. దేవునికి స్తోత్రం. జక్కయ్య ఏం చేశాడు? పరుగున ఏ చెట్టు ఎక్కరమ్మా? ఏ చెట్టు? ఈయన పొట్టివాడు కాబట్టి ఎన్ని రకాలైనటువంటి తిప్పలు పడ్డాడు యేసును చూడడానికి. పొట్టివాడు కాబట్టి వేలాది మంది యేసుక్రీస్తును ఆ దినాల్లో వెంబడిస్తున్నారు. వారి మధ్యకెళ్ళి యేసును చూడడం ఆయనకి కష్టతరమైంది. అయినప్పటికీ కూడా ఎవరు చూడగోరినటువంటి స్థలానికి వెళ్ళి చెట్టు కొమ్మ మీద నుండి యేసు ఎవరో చూడాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. నా ప్రభు అదే చోటుకు వచ్చాడు. ఆ మార్గము గుండా వచ్చి వేలాది మంది వస్తున్నారు ఆయన వెంబడి. అక్కడికి వచ్చి చెట్టు వైపు చూచి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను పేరు పెట్టి, ఆయన పేరేమిటో నా ప్రభువుకి తెలిసి పిల్లరా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జక్కయ్య అనే పేరుకు అర్థం ఏమిటో తెలుసా? పవిత్రుడు. జక్కయ్య అనే పేరుకు అర్థము నా కుమారుడు. వారి తల్లిదండ్రులు ఏమనుకుని పెట్టి ఉంటారో తెలుసా? ఈ ఇహలోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో, ఈ పాపములో పడిపోకుండా నా కుమారుడు పవిత్రుడుగానే బ్రతకాలన్నటువంటి ఆశతో ఆ పేరు వారికి పెట్టారు జక్కయ్యకి. కానీ జక్కయ్య బ్రతుకలాగుందా? అన్యాయముగా
అన్యాయముగా డబ్బులు సంపాదిస్తున్నాడు. దడప ధనాన్ని సంపాదించేశాడు. పేదవారి దుఃఖానికి కారుకుడయ్యాడు. అనేకులు జక్కయ్యను బట్టి విసిగిపోయారు. పేరేమో పవిత్రుడు, బ్రతుకేమో పేరుకి బ్రతుక్కి ఏ సంబంధం లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రోజున చాలామంది పేరు ఒకటైతే బ్రతుకు ఒకలాగా ఉంది. పేరు ఒకటైతే బ్రతుకు ఒకలాగా ఉంది. సమాధానమమ్మా అని పేరు పెడతారు పాస్టర్ గారు ప్రార్థన చేసి, మారు మనసు బాప్తిజం పొందిన తర్వాత. కానీ సమాధానం లేకుండానే బ్రతుకుతున్నారు. పేరుకు తగినటువంటి రీతిలో బ్రతకాలి మనము. ప్రైజ్ ది గాడ్. ఒక రోజున అలెగ్జాండర్ గారి యొక్క సైన్యమును నుండి యుద్ధ సైనికుడు పోరాటం చేయలేక పారిపోయి యుద్ధం నుండి వచ్చేస్తుండేటప్పుడు సైనికులు పట్టుకున్నాడు ఈయన ఎవరా అని. పట్టుకొని తీసుకొచ్చి అలెగ్జాండర్ గారి దగ్గర తీసుకొచ్చారంటే ఈయనకి, రే నీ పేరేటని అడిగాడు. కొంచెం పేరు చెప్పడానికి జంకాడు. ఎందుకంటే అలెగ్జాండర్ గారి పేరు కూడా ఈయన పెట్టుకున్నాడు. అయ్యా తమర పేరే నా పేరేండి అన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? టూ అని ఉమ్మేసి, అలెగ్జాండర్ అనే పేరు పెట్టుకోవడమే కాదురా, యుద్ధములైనా గెలవాలి, లేక యుద్ధములైనా చనిపోవాలి. ప్రైజ్ గాడ్. క్రైస్తవుడని పేరు కలిగినటువంటి నీవు కూడా ఈ లోక సంబంధమైనటువంటి పాపముతోటి, శరీరిచ్చలతోటి, ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మ సమూహములతోటి మనము పోరాటము చేసి మన ఆత్మీయ అంతము వరకు, పరుగు పందెము వరకు కూడా మన రక్షణ అనుభవాన్ని కాపాడుకోవాలి. పిల్లారా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమని పేరు పెట్టారు? జక్కయ్య అనే పేరుకు అర్థము పవిత్రుడు. ఇంకొకటి, జక్కయ్య అనే పేరుకు అర్థము రెండు అర్థాలు ఉంది. ఒకటేమో పవిత్రుడు, రెండోదేమో నిర్మలుడు. పేరేమో నిర్మలమైనటువంటి వాడంటే బ్రతకంత కల్మసమే. ప్రైజ్ గాడ్. మందిరములో సేవకుల ద్వారా పెట్టబడినటువంటి పేరుకు తగినట్టుగా, మరి ముఖ్యంగా క్రైస్తవునికి తగినటువంటిదిగా, దేవుని పిల్లలకు తగినటువంటి పేరు, మనము దేవుని పిల్లలము అనబడినటువంటి పేరు మనకి ఇవ్వబడింది. పరిశుద్ధులు, రాజులు, యాజకులు, విశ్వాసులు, ఏర్పరచబడినటువంటి వారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు, గొర్రె పిల్ల రక్తం చేత కడగబడినటువంటి వారు. అటువంటి అనుభవాలు ఉన్నటువంటి మనము దానికి తగినట్టుగా బ్రతకాలి. పిల్లారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న మనము జక్కయ్య అనే పేరుతో యేసు ప్రభువారు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి వేల మంది మధ్య, ఆయనకి ఎవరు తెలుసా? నా పేరు తెలుసు, నీ పేరు తెలుసు. ప్రపంచ జనాభాలలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క పేరు ఆయనకు తెలుసు. పిల్లరా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని ఆయన వ్యక్తిగతముగా ఎరిగినటువంటి వాడు. నా గొర్రెలు నా స్వరము వినును. మనం చాలాసార్లు అనుకుంటాం, కష్టం వచ్చేటప్పుడు, బాధల్లోనూ, ఇబ్బందుల్లోనూ, కన్నీటి అనుభవాల్లోనూ దేవుడు నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాం మనం. ఆయన ఎవరిని కూడా మర్చిపోయినటువంటి వాడు కాదు. పిల్లారా, దేవునికి స్తోత్రం. జక్కయ్య పేరు పెట్టి పిలిచాడంటే ఆయన వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి పట్ల ఎంత బాధ్యత కలిగినటువంటి కాపరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొన్ని వేల మంది మధ్య జక్కయ్య, వేల మంది మధ్య జక్కయ్య, నువ్వు త్వరగా రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
రేపురా, వెల్లుండురా, మరుసటి వారమురా అని చెప్పలేదు. ఒక సేవకుడు అలాగే ఒక మీటింగ్లో అద్భుతమైనటువంటి ప్రసంగం చేశాడు రక్షణను గురించి. రక్షణను గురించి చివరి రాత్రి ప్రసంగం చేసి ముగిస్తున్నప్పుడు, నేను వచ్చే వారం ఫలానా సంఘానికి వస్తున్నాను, అక్కడికి మీరు రండి అని చెప్పి వెళ్ళిపోయారు పిల్లరా. చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘంలో అదే రోజు సాయంత్రము మీటింగ్ ఉంది. ఆ సంఘం వారు పెద్ద సంఘము, ఆ సంఘంలో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఈయన ఆ రోజు రాత్రే ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అని ప్రకటించి ఉంటే బాగున్నాం, అక్కడికి రండి, ఇంకా రక్షణ గురించి లోతైనటువంటి విషయాలు చెప్తానని అక్కడి నుంచి ముగించుకొని ఆ వచ్చే వారం మీటింగ్ ఏర్పాటు చేస్తే, ఆ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మందిరంలో చాలామంది పగలు వచ్చారు. ఆరాధన జరిగేటప్పుడు అక్కడ అగ్ని ప్రమాదంలో చాలామంది చనిపోయారంట. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని ఆ రోజు రాత్రి ప్రకటించుంటే వారు రక్షణ పొంది అగ్నికి ఆహుతైపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను క్రిస్మస్కి బాప్తిజం పొందుతాను, నేను జనవరికి బాప్తిజం పొందుతాను, నేను బీరవ కొనుక్కునేటప్పుడు బాప్తిజం పొందుతాను, నా కొడుకు ఉద్యోగం వచ్చేటప్పుడు బాప్తిజం పొందుతాను, నేను ఇల్లు కట్టిన తర్వాత బాప్తిజం పొందుతాను, పిల్లలకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత బాప్తిజం పొందుతానంటే నీ అభిప్రాయం, నీ ఆలోచన రక్షణ కోసము అది సరైనటువంటిది కాదు. నువ్వు త్వరగా రావాలి, త్వరగా రావాలి. నా ప్రభు యొక్క పిలుపు ఏమిటో తెలుసా? త్వరగా ఆయన కూడా ఎలాగ వస్తున్నాడని చెప్పాడు తెలుసా? నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆయన పిలుపు ఎలాగ పిలుస్తున్నాడో తెలుసా? జక్కయ్యా, నువ్వు త్వరగా రావాలి. నువ్వు త్వరగా రాకపోతే ప్రమాదం పొంచి ఉంది. నువ్వు త్వరగా దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందకపోతే, నువ్వు త్వరగా రక్షణ అనుభవంలోనికి రాకపోతే, ఇంకా ఎవరైనా ఇంకా మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా, పాప క్షమాపణ పొందకుండా, యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా ఎవరైనా ఇక్కడ ఉన్నట్లుగైతే, నా ప్రభు జక్కయ్యను త్వరగా పిలిచినట్లుగానే నిన్ను కూడా త్వరగా రావాలి జక్కయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటాడాయన. నేడు ఏమంటున్నాడు? జక్కయ్య, నువ్వు త్వరగా దిగాలి, త్వరగా రావాలి. నేడు ఎప్పుడన్నాడు ఆయన? రేపన్నాడా? వాయిదాలు వేశాడా? అప్పుడు రండి, ఇప్పుడు రండి. దైవ కార్యాల కోసం ఎప్పుడు కూడా వాయిదా లేకూడదు. రక్షణలో, పరిచర్యలో, ఆత్మీయ ప్రయాణంలో వాయిదాలు వేసినటువంటి పరిచర్యలు కాకూడదు. నీ భక్తి, నీ విశ్వాసం ఎలాగ ఉండాలో తెలుసా? వాయిదాలు వేయకపోయినటువంటి భక్తి నువ్వు చేయాలి. నీ విశ్వాసము వాయిదాలు వేసేదిగా ఉండకూడదు. ఆయన త్వరగా రమ్మంటున్నాడు. త్వరగా రావాలి జక్కయ్య. కారణం ఏంటో తెలుసా? ఈ రోజునే, నేడే నేను నీ ఇంటికి వస్తున్నాను. నీ ఇంటికి నేను రావలసి ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి జక్కయ్య, నీవు ఉన్నటువంటి మేడి చెట్టు మీద నుంచి నువ్వు దిగి రావాలి. హల్లెలూయా. ఒకటి జక్కయ్య అని పేరు పెట్టి పిలిచిన ప్రభు అంటే వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని ఆయన వెరిగినటువంటి వాడు. ప్రతి ఒక్కరు కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి సంఘ విశ్వాసులను, ప్రతి సేవకులను, ఆయనను వెరగకపోయినటువంటి వారిని కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. రెండోదిగా, మేడు చెట్టు దిగి వస్తేనే అద్భుత కార్యం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చెట్టు ఎక్కడమైనా రెండోది ఏంటో తెలుసా? రెండోది, మేడి చెట్టు దేన్ని చూపిస్తుందంటే, కొన్ని చెట్లు మనుషుల్ని కూడా చెట్లతో పోల్చాడు ప్రభు.
యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ధ్యానించువాడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. దేని వలె? చెట్టు వలె. నీ పిల్లలు నీ భోజనము చుట్టూ ఒలీవ మొక్కల వలె, నీతిమంతుడు ఖర్జూర వృక్షము వలె ఎదురు. నెబుకద్నెజరుతో అంటారు, రాజా ఆ చెట్టువి నీవే. నువ్వు ఏ చెట్టులాగున్నావు? ఏ చెట్టువు నువ్వు? ఫలించే చెట్టు ఉందా? అంజూరపు చెట్టు దగ్గరికి ఆయన ఆకలేసి వెళ్ళాడు. ఆ చెట్లు ఫలములు లేనటువంటి చెట్టు, ఫలాలు లేకుండానే పచ్చగా కనిపిస్తుంది, కానీ ఆ చెట్టు తినడానికి పనికిరాలే, అంటే ఆహారము లేనటువంటి చెట్టు. ఆయన ఐగుప్తు దేశం నుంచి ఒక తీగను తీసుకొచ్చి సత్తువ కలిగినటువంటి పర్వతం మీద ద్రాక్ష తీగను నాటితే ఆ ద్రాక్ష చెట్టు అంట కారు ద్రాక్ష కాయలు కాస్తుందంట. నా ప్రియ దేవుని పిల్లలారా, ఆ చెట్టు జక్కయ్య జీవితాన్ని చూపిస్తుంది పిల్లరా. దేవునికి స్తోత్రం. జక్కయ్య, నీవు ఉన్నటువంటి స్థలంలో నుండి, నువ్వు కూర్చున్నటువంటి కొమ్మ బలహీనమైనటువంటిది. ఆ కొమ్మ మీద నుండి నన్ను శాశ్వతముగా ఎరగలేవు. నన్ను వ్యక్తిగతముగా ఎరగాలంటే నీవు ఉన్నటువంటి చెట్టు మీద నుంచి నీవు దిగి రావాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తును తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తును కలుసుకోవాలంటే, యేసు ఇచ్చినటువంటి రక్షణను పొందాలంటే, యేసుతో వ్యక్తిగత అనుభవం కలిగి ఉండాలంటే ఏ చెట్టు మీద కూర్చుండిపోయావు? ఇంకా కొంతమంది కోతిలాగే, కొండ మీద కోతి అయితే ఈ అరకు వెళ్ళే ప్రాంతాల్లో చూసినట్లయితే కొన్ని కోతులు ఏంటి ఆ చెట్ల మీద నుంచి దిగదు, అలాగే చూస్తుంటుంది. కొన్ని కోతులేమో వారు పట్టుకున్న బలహీనమైన కొమ్మ మీదనే సాగిపోతున్నారు. అనుకుంటున్నారు, ఇంకా నేను యేసును చూశాను. ఎలా చూశాను అనుకుంటున్నారు? జక్క ఎక్కడి నుంచి చూశారు? మిగతా వేల మంది ఎక్కడి నుంచి చూశారు? భూమి మీద నిలబడి చూశారు, పక్క నుండి చూశారు. కానీ ఒక వ్యక్తి అయినటువంటి కొమ్మ మీద కూర్చొని చూసే అనుభవం ఎవరికి ఉందంటే ఓన్లీ కేవలం ఒక జక్కయ్యకి మాత్రమే ఉంది. అనుకొని ఉండొచ్చు, మీకులాగా నేను కిందన కాదు, యేసును చూడటంలో మీకంటే ఒక అడుగు ఎత్తులో నుంచే, అంటే గర్వించే చెట్టు మీద నుంచి దిగాలి. ప్రైజ్ గాడ్. యేసును చూడాలంటే, రక్షణ పొందాలంటే నీవు కూర్చున్నటువంటి బలహీనమైన కొమ్మ దిగి రావాలి. జక్కయ్య త్వరగా చెప్పండి జక్కయ్య. ఇంకా అక్కడ ఏముంది? దిగి రావాలి. అక్కడ అనుకోమన్నాడా? యేసుతో సత్య సంబంధం కావాలంటే నీవు ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టాలి. ఒక రోజున అడవిలో ఒక వ్యక్తి వేటకెళ్ళాడు. వేటకెళ్తే అక్కడ ఒక తేనె పట్టు కనిపించింది. ఆ తేనె పట్టు ఏమో నది ఒడ్డునుంది. ఆ తేనె పట్టును చూడగానే అన్ని మర్చిపోయాడు. నేను బాగా ఆకలితో ఉన్నాడు, చెట్టెక్కిపోయాడు, ఆ తేనె పట్టు తింటున్నాడు. అప్పుడే ఆయనను చూసి ఒక అనకొండ వచ్చి ఆ మొక్కల్లో, ఆ పొదల్లో దాగునుంది. ఎప్పుడు కిందకి దిగితే అప్పుడు పట్టేద్దామని. నదిలో నుంచి కూడా ఒక ముసలి ఎదురు చూస్తుంది, ఇటు పడితే మింగేద్దామని. ఆ చెట్టు కూడా సద పట్టేసి ఏదేనికి ఆ చెట్టుకి సద పట్టించింది. ఎప్పుడు పడిపోతుందో తెలియదు. గట్టిగా గాలేస్తే పడిపోయే పరిస్థితిలో ఆ చెట్టు ఉంది. కానీ ఈయన దేంట్లో మునిగిపోయి ఉన్నాడు తెలుసా? తేనె జుర్రుకొని తినేయక భ్రమలోను లేక మత్తులో ఉన్నాడు. ఈ రోజున చాలామంది ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో తెలుసా? పాపము అనబడినటువంటి తేనెను ఆ మత్తులో ఉండి, పాపము అనబడినటువంటి మత్తులోనే బ్రతుకుతూ, అక్కడ ఏముందో తెలుసా? అనుకొండ ఉంది. ఒక క్షణాన్ని ఎప్పుడు పడిపోద్దో ఈ యొక్క చెట్టు తెలియదు. కిందన రెడీగా
ముసలే ఉంది, ఇటువైపు అనకొండ ఉంది, చెట్టు ఏమో బలహీనముగా ఉంది. కానీ ఈయనకేటి కనిపిస్తుంది తెలుసా? తేనె మాత్రమే చూసుకుంటున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలరా, ఇప్పుడు జక్కయ్య పరిస్థితి కూడా ఎలాగుందో తెలుసా? నేను యేసయ్యను చూశాను, మీ అందరికంటే ఒక ఎత్తులో నుంచి నేను ప్రభువును చూశాను. అంటే ఏమనుకుని ఉండొచ్చు అంటే, ఒకటి, గర్వపు చెట్టుని విడిచిపెట్టి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యంలో లూసిఫర్ అంటే సాతానుడు. వాడు సాతానుడు పరలోక రాజ్యంలో ఉండేటప్పుడు ఏం చేశాడు తెలుసా? లోపల గర్వించాడంట. నాశనానికి ముందు నువ్వు పడిపోకుండా ఉండటానికి నా ప్రభు, నువ్వు దిగిపో త్వరగా. దేవునికి స్తోత్రం. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనసు నడుస్తుందంట. నా ప్రియ దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న నీవు, లూసిఫర్ కూడా ఒకానొక సమయమున ఏం చేశాడంటే లోపల గర్వించాడు. కాబట్టి ఎక్కడి నుంచి పడద్రోయబడ్డాడు తెలుసా? పరలోకము నుంచి పడద్రోయబడినటువంటి వాడు సాతానుడు. కాబట్టి వాక్యం వింటున్నటువంటి నీవు నేను గర్వాన్ని దేని బట్టి మనం గర్వించాలి చెప్పండి? దేని బట్టి? కొంతమంది జుత్తును బట్టి గర్విస్తున్నారు. ఒత్తు ఎలాగుందంట? నీది కొత్త మీద కత్త, అదైతే ఒత్తుకుంది. జుత్తును బట్టి, రంగును బట్టి, డబ్బును బట్టి, చదువును బట్టి, కులాన్ని బట్టి, ధనాన్ని బట్టి, బంగారాన్ని బట్టి, ఆస్తులను బట్టి గర్విస్తున్నారు. గర్వాన్ని అణిచివేసేవాడైన, అహంకారులను త్రోసివేసినటువంటి వాడు ఒకానొక సమయంలో దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 30, 31, 32, 33 వచనాలు చదివితే, నెబుకద్నెజరు తన రాజ్యమును బట్టి, తనకు కలిగినటువంటి ఘనతను బట్టి లోపల అతిశయిస్తున్నాడు, గర్విస్తున్నాడు. చదువుతారు బాబు? 4:30, 33 వచనాల వరకు. 30వ వచనం, రాజు బబులోనులోను నా బలాధికారము, నా ప్రభావమును కనపరచుటకై తనలో తాను అనుకుంటుండగానే దేవుడు ఏం చేశాడు తెలుసా? గర్విష్ఠులను, అహంకారులను గడ్డి. చెప్పటం లేదు. ఏం చేశాడు? 33వ వచనం కూడా చదవండి. మీరు చదువుతుంది కరెక్టో కాదో నాకు. ఆ గడియలోనే అలాగున ఏడు సంభవించును. అతనిని తరిమివేసి పశువు వలె రాజులను ధర నమ్ముట కంటే రాజరాజవు నాకాశ్రయము. నెబుకద్నెజరు ఏమాడు తెలుసా? గడ్డి తినిపించాడు. చెప్పండి. గర్వించినటువంటి వారిని సింహాసనం మీద దించి మానవుల దగ్గర నుంచి నివాసం లేకుండా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? గడ్డి మేపించాడు. గర్విష్ఠులను ఆయన గడ్డి మేపించాడు. కాబట్టి జక్కయ్య ఏమనుకుని ఉండొచ్చు? నేను ఇతరుల కంటే యేసును చూడటంలో చెప్పటం లేదు. దేని బట్టి గర్విష్ఠులు దేవుణ్ణి కలుసుకోలేరు. కాబట్టి జక్కయ్యను ఏమని పిలుస్తున్నాడు తెలుసా? జక్కయ్య, నువ్వు కూర్చున్నటువంటి మేడి చెట్టు కొమ్మ గర్వాన్ని చూపిస్తుంది. నువ్వు గర్వం నుంచి కిందకి దిగాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొలియాతు కూడా తనకున్నటువంటి బలాన్ని బట్టి గర్వించాడు. దావీదు చేత చిత్తు ఓడిపోయాడు. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, మనము అతిశయించాలంటే దేవుని బట్టి మనం అతిశయించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, జక్కయ్య ఒకటి ఎందుకు దిగి రావాలంటే, ఏ చెట్టు మీద నుంచి రావాలంటే ఆ మేడి చెట్టు గర్వానికి గుర్తు. గర్వము నుంచి దిగో. రెండు, మేడి చెట్టు దిగటం అంటే తగ్గింపు జీవితానికి. దేవునికి స్తోత్రం. మేడి చెట్టు దిగిరావటం అంటే యేసయ్య పిలిచిన పిలుపుకు వినయము చూపించటము, లోబడటము. దేవునికి మహిమ కలుగునుగా. సువార్తల ద్వారా, ఆదివారపు ఆరాధన ద్వారా, శుక్రవారపు ఉపవాస ప్రార్థన ద్వారా, వాక్య సందేశాల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా, ఒకరితో ఒకరును పిలుచుకోవటం ద్వారా కూడా ప్రభు అనేకులు పిలుస్తుంటే ఇంకా ఆయన పిలుపును నిర్లక్ష్యంగా ఉంటున్నారు. చాలామంది ఆత్మీయ జీవితంలో ఎలాగొన్నారు తెలుసా? పర్వాలేదులేండి, నిర్లక్ష్యం. నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉన్నావో సాతానుడు అప్పుడే దబ్బేస్తాడు నీకు. నిర్లక్ష్యం కలిగినటువంటి వారు చాలా ప్రమాదంలో పొంచి ఉన్నారు వాళ్ళు. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి పిల్లలారా, వాక్యం వింటున్నట్టు మనము ఎందుకు మేడి చెట్టు దిగి రావాలంటే రక్షణ పొందడానికి దిగి రావాలి. దేవునికి స్తోత్రం. జక్కయ్యకి ఏమని పిలుస్తున్నాడు? జక్కయ్య త్వరగా దిగి రావాలి. త్వరగా వస్తే అంటే చెట్టు దిగిరావటం అంటే, మేడి చెట్టు దిగిరావటం అంటే ఏంటో తెలుసా? రక్షణ కొరకు నువ్వు దిగిపోవాలి. చాలామంది ఎప్పుడు దిగుతానంటున్నారు తెలుసా? వయసు ఇంకా ఉంది, ఇప్పుడు ఎందుకు దిగిపోవడం? చాలామంది ఈ రక్షణ మార్గములో, ఈ నిత్య జీవపు మార్గాన్ని గురించి ఏమంటున్నారో తెలుసా? నారిపై దిగిపోయాము, తెలియక దిగిపోయాము. దిగడం అంటే ఏమిటో తెలుసా? దిగటం అంటే ఏమిటో తెలుసా? నువ్వు నొయ్యిలోనో గొయ్యిలోనో కాలంలోనో దిగిపోవడం కాదు. నువ్వు దిగవలసినది రక్షణ పొందడానికి దిగాలి దీంట్లోకి. రెండోది, నిన్ను నీవు తగ్గించుకోవడానికి దిగి రావాలి. మూడోది, నీ గర్వాన్ని విడిచిపెట్టి దిగి రావాలి. దేవునికి స్తోత్రం. 4, ఎందుకు దిగి రావాలి అంటే పిల్లరా, ఎందుకు దిగి రావాలి అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చాలా మంది ఏ చెట్టు మీద ఉన్నారు తెలుసా? ధనయామోహము అనబడినటువంటి చెట్టు మీద ఉన్నారు. జక్కయ్యను పిలవడానికి గల కారణం, ఏ చెట్టు మీద, ఏ చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు చెప్పండి అమ్మ? జక్కయ్య ఏ చెట్టు మీద కొమ్మ మీద కూర్చున్నాడు? గట్టిగా ఏమన్నా మాట్లాడరాదు మీకు? చెప్పండి గట్టిగా, చెవు చివ్వున మనాలే. అమ్మ లేదా, నోరు లేదా? ఇంకా చెప్పండి గట్టిగా చెప్పండి. నాకు వినిపించడం, నాకు కొంచెం సౌండ్ పవర్ఫుల్గా ఉండాలి. చెప్పండి. ఏ చెట్టు? మేడి చెట్టు మీద. ఆ కొమ్మ దేన్ని చూపిస్తుంది తెలుసా? ధనయామోహము అనబడిన కొమ్మ మీద కూర్చున్నాడు. ధనయామోహంతో ఉన్నటువంటి వారు ఆయన రక్షణ యొక్క కార్యాలలోని పాల్పంపులు పొందలేదు. ఒక ధనవంతుడు వచ్చాడు, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తానన్నాడు. నీకు కలిగినంత కూడా అమ్మేసి నా వెనకత రమ్మంటే అభ్యంతర పడిపోయాడు. చాలామంది ఈ రోజున ఏ చెట్ల మీద కూర్చున్నారో తెలిసి నేను చెప్తాను వినండి. 1, గర్వము అనబడినటువంటి చెట్టు. 2, ధనయామోహము అనబడినటువంటి నా ప్రభు ఆ చెట్టు కొమ్మ ప్రమాదకరము. డబ్బులు ఉండటము తప్పు కాదు నేను అన్నది. డబ్బులను సరైన రీతిలో నువ్వు వాడకపోవడమే తప్పు. చెప్పండి. ధనవంతులం అవటము తప్ప? ధనవంతులు అవటం పాపం అని చెప్తుందా? ధనముని గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ ధనం ఎక్కడుంటే నీ మనసు కూడా, నీ హృదయం అక్కడే ఉంటుంది. దాని మీద మనసు ఉంటుంది. ఇంకా బైబిల్ చదువుదాం, గుడికి వెళ్దాము, ప్రార్థన చేసుకుందాం. అమ్మో
ఈరోజు వ్యాపారానికి ఆటోకి వెళ్ళిపోతాయి, ఈరోజు కూలికి వెళ్ళిపోతాయి, ఒక 1000 రూపాయలకు 1500 రూపాయలు పోతే. ఇంకా చాలామంది ఆ కొమ్మల మీద నుంచి దిగరావటం లేదు. ఒకప్పుడు దిగారు, మరలా మాకు పేతురు, యోహాన్లాగా వీళ్ళందరూ కొంతమంది 7 ఏం చేస్తారు, యేసుక్రీస్తు ప్రభు వారు ముందు ఒకనప్పుడు పిలిచేటప్పుడు వారి యొక్క వలలు విడిచిపెట్టి వచ్చారు. యేసయ్య మరణించిన తర్వాత మరలా ఏం చేశారు తెలుసా? ఏ వలలైతే విడిచిపెట్టి వచ్చారో మరలా ఆ వలల మీదకి వెళ్ళారు. కాబట్టి ఈరోజు చాలా మంది ఒకప్పుడు ధనాన్ని నష్టపరుచుకున్నారు, తిరిగి దేన్నైతే విడిచిపెట్టుకొని వచ్చారో మరలా అదే కొమ్మల మీదకి వెళ్ళి కూర్చున్నారు. జాగ్రత్త. ఒకప్పుడు పిలిచేటప్పుడు తెలియక నువ్వు ఎక్కి కూర్చున్నావు అక్కడ. ఇప్పుడు నీకు తెలుసు, మందిరానికి దూరం అయితే ఏం జరుగుతుందో తెలుసు, సహవాసానికి దూరం అయితే ఏం జరుగుతుందో తెలుసు. వాక్యపు సహవాసాన్ని, ప్రార్థనకు, ఆరాధనకు దూరం అయితే ఆధ్యాత్మికంగా నువ్వు ఎంత నష్టపోతావో తెలుసు నీకు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇంకా కొంతమంది ఏ చెట్టు మీద కూర్చున్నారు తెలుసా? మా కులపు చెట్టు. చెప్పండి. 1 గర్వపు చెట్టు, 2 ధనయామోహపు చెట్టు, 3 మా కులపు చెట్టు. మా కులపు పాస్టర్, మా కులపు విశ్వాసులు. చాలా మంది పేర్ల దగ్గర పిలకలు ఉంటుంది. రెడ్డి గారు, ఓ చౌదరి గారు, రెడ్డి పాస్టర్, చౌదరి పాస్టర్ అంటే ఏ కులాన్ని విడిచిపెట్టలేకుండా పోతున్నారు, ఏ చెట్టుని విడిచిపెట్టకుండా రాలేకపోతున్నారు తెలుసా? అమ్మో, ఆ కులపవారే అక్కడ ఉంటారు, మా కులపవారు అక్కడికి వెళ్తే వెలివేస్తారు, మా పిల్లలకి ఎవరు పెళ్ళిళ్ళు చేస్తారని అనుకుంటున్నారు. నువ్వు కులపు చెట్టు మీద కూర్చున్నంత వరకు రక్షణ అనుభవంలోనికి వ్యక్తిగతముగా ప్రభువుతో నువ్వు సాగలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చాలా మంది పాపపు చెట్టు, పాపాన్ని విడిచిపెట్టి లేకుండా ఆ కొమ్మల మీదే ఉంటున్నారు. కాబట్టి జకయా, ఆ మేడి చెట్టు కొమ్మ బలహీనమైనటువంటిదయ్యా. నువ్వు దిగి వస్తే నీ ఇంటికి రావలసి ఉందా? నేను వస్తే నీ ఇంట్లో పరిస్థితులు అంతా మారిపోతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు ఎక్కువగా అడపదడప వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియదు. డబ్బు వచ్చినటువంటి వాళ్ళంతగా ఏమైపోతుంది, బీజీ ఎక్కువైపోతుంది. లేనిపోయినటువంటి స్నేహితులు అందరూ కలుస్తారు, అవసరాలు లేనటువంటి వస్తువులు కూడా కొనుక్కుంటారు. చాలామంది డబ్బును దేవుడిస్తే, డబ్బు ఉండడం తప్పు కాదు, డబ్బుని ఒక క్రమబద్ధమైనటువంటి రీతిగా వాడకపోవటం తప్పు. అవసరతలు లేనటువంటి వస్తువులు కొనడం తప్పు. నీకేం అవసరమో, నీ ఇంటికి ఏం అవసరమో, నీ ఒంటికి ఏం అవసరమో, నీ పిల్లలకి ఏం అవసరమో, నీ కుటుంబానికి ఏం అవసరమో, నీ సంఘానికి ఏం అవసరమో, నీ సేవకునికి ఏం అవసరమో అది ఖర్చు పెట్టకుండా, ఖర్చు పెట్టవలసిన దానికంటే పనికి రానటువంటి దానికోసం ఖర్చు పెడుతున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దిగి రావాలంటే తనను తాను తగ్గించుకోవడానికి దిగి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య దిగి వస్తే, జక్కయ్య ఆ పిలుపుకు లోబడితే, ఆ పిలుపుకు లోబడితే అటు వారికి ఇటు వారికి, త్వరగా దిగి వచ్చినటువంటి వారికి ఎటువంటి ఆహ్వానం వస్తుందో తెలుసా? త్వరగా ఆయన యొక్క స్వరాన్ని విని, త్వరగా ఆయన యొక్క మాటలు విని లోబడి దిగి వస్తే అటు వారికి ఏ ఆహ్వానం వస్తుందో తెలుసా? ఇక్కడికి ఎక్కి రమ్ము. చెప్పండి, ఏ ఆహ్వానం ఇస్తారో తెలుసా? దేవుడు వాళ్ళకి ఏ ఆహ్వానం ఇస్తారో తెలుసా? ఎటువంటి ఆహ్వానం అని తెలుసా? ఇక్కడికి ఎక్కి రమ్ము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో
పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పరలోకమందు ఏం తెరవబడింది? తలుపు ఒకటి తెరవబడి ఉంది. మరియు నేను వినిన స్వరము బోరధ్వని వలె, యోహాను గారితో మాట్లాడుతున్నటువంటి స్వరమా ఇంటిని ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి, ప్రైజ్ గాడ్, అంటే ఈ పిలుపుకు లోబడి దిగి వచ్చినటువంటి వారు ఎటువంటి ఆహ్వానం పొందుతారో తెలుసా? ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎక్కడికి? ఇక్కడంటే ఎక్కడ? పరలోకానికి నువ్వు ఎక్కిరా. దేవునికి స్తోత్రం. ఏ పిలుపు వినాలి? ఏ చెట్టును విడిచిపెట్టాలి? ధన ఆమోహం అనబడినట్టు మేడి చెట్టు దిగో, గర్వము అనబడినట్టు మేడి చెట్టు దిగో, నీ కులపు మేడి చెట్టు దిగో. అప్పుడు నీకు ఆ యొక్క పిలుపుకు లోబడి యేసయ్యను నీ ఇంటిలోకి చేర్చుకున్న తర్వాత ఆయన ఒకరోజు నీకు ఆహ్వానాన్ని పంపుతాడు. ఆ ఆహ్వానం ఏంటో తెలుసా? పెండ్లి విందుకు ఆహ్వానం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏ ఆహ్వానం అది? ఇక్కడికి ఎక్కిరమ్ము. పరలోకానికి ఆహ్వానం అది. దేవునికి స్తోత్రం. జక్కయ్యకి ఇప్పుడు ఏ ఆహ్వానం వచ్చింది చెప్పండి? ఆయన ఇంటికి రావడమే కాదు, రక్షణ మారు మనసు పొందడమే కాదు, ఆయనకి పరలోకం నుంచి ఒక ఆహ్వానం, పెండ్లి విందుకు ఆహ్వానము. ఇక్కడికి ఎక్కిరమ్ము అంటే పిల్లరా, అక్కడికి ఎక్కిపోయినటువంటి వారు హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. తర్వాత ఆయన కనిపించలేదు. కారణము ఆయన దేవునితో పరలోక రాజ్యానికి ఎక్కిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఒకానొక సమయమున ఏలియా కోసం పరలోక రాజ్యం నుంచి దేవుడు అగ్ని రథాలు భూమి మీదకి పంపించేటప్పుడు అగ్ని రథాల మీద నుంచి ఏలియా ఎక్కిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి పిల్లరా, తగ్గుతున్నావా? తగ్గే అనుభవం నీకుందా? ఇంకా డబ్బును రోజు బీరవాడిని తీసి లెక్క పెట్టుకొని రాత్రి అనక పగలనక నువ్వు పెట్టినది 1,00,000 రూపాయలే. ఆ 1,00,000 రూపాయలు తక్కువ పెరగదు, తరగదు. అది కొంతమంది బుర్ర కరెక్ట్గా బీరవ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఎవరిని తీస్తే సౌండ్ వినిపిస్తుంది. నా ప్రభువు చెప్పాడు, నీ ధనం ఎక్కడుంటే నీ హృదయం అక్కడే ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుణ్ణి పిల్లలరా, వాక్యం వింటున్నాం. మనము దిగి వచ్చినటువంటి వారికి, మేడి చెట్టు దిగిన వారికే, ఎవరైతే మేడి చెట్టు దిగుతారో వారికే పరలోక రాజ్యం. అవునా? ఎవరైతే దిగుతారో, చెప్పటం లేదు, ఎవరైతే దిగుతారో. ఏ చెట్టు ఎవరు దిగితే వారికి ఆహ్వానం. ఇక్కడికి ఎక్కిరా, నా రాజ్యం శాశ్వతమైనటువంటిది, ఆకలి ఉండదు. సి మైనర్. నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు. కలిసి పాడదామా? సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. పాడదాం. మనసారా అమర్చుచున్నావు సియోనులో. కలిసి పాడదామా?
చీకటి రాత్రులు లేనే లేని మనసారా సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు అసలే లేని ఆ దివ్య నగరిలో కాంతులతో విరాజిల్లుదామా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరాజిల్లుదామా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన మనసు కలిసి సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే కలిసి నీ మీదే నా జీవితము అమర్చుచున్నా. నీ మీదే నా జీవితము అమర్చుచున్నా. హల్లెలూయా. ఇక్కడికి ఎక్కిరమ్మంటే ఆ అపమానం ఏంటో తెలుసా? సూర్యుడు చంద్రులు లేనటువంటి రాజ్యము, చీకటి రాత్రులు లేని రాజ్యము, కన్నీళ్లు లేని రాజ్యము, ఆకలి దప్పికలు లేనటువంటి రాజ్యము. హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడవటం రావాలి. అక్కడికి ఎక్కి వెళ్ళాలంటే భక్తులు ఏం చేశారు తెలుసా? ఆయనతో నడిచే అనుభవం కలిగినటువంటి వారు. ఏలియా అగ్నిరథాల మీద కొనిపోయాడంటే రోషము కలిగి పౌరుషము కలిగి దేవుని పక్షాన ఉన్నటువంటి వాడు. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, 14 సంవత్సరముల క్రితము ఒక వ్యక్తిని ఎరుగుదను నేను. అతడు శరీరముతో కొనిపోయాడు, లేదో నాకు తెలియదు. ఆయన 3వ ఆకాశమునకు కొనిపోయబడ్డాడు, పరదేశికి కొనిపోయబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పిల్లరా, పౌలు సేవలో శ్రమ పడినటువంటి వారు, దేవునితో నడిచినటువంటి వారు, దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారు ఎత్తబడతారు. పిల్లరా, ఎవరు ఎక్కిపోతారు అంటే ఈ వాక్య సందర్భంలో మనం చూస్తే హనోకు ఎక్కిపోయాడు, ఏలియా ఎక్కిపోయాడు, పౌలు ఎక్కిపోయాడు. రేపు సంఘము కూడా ఎక్కిపోవలసి ఉంది. సంఘానికి అవమానం అందింది. ఈ అవమానం అందినటువంటి వారు ఏం చేయాలో తెలుసా? ఇంకా ఎక్కిపోవటం ఒకటే ఉంది. దానికోసం మనం సిద్ధపడాలి, దానికోసం మనం సరిచేసుకోవాలి, దానికోసం మనం ఈ శరీర సంబంధమైన కార్యాలను నలగొట్టి దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించినటువంటి వారి కొరకు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడికి ఎక్కిరమ్ము. 2 సందర్భాల్లో మనం చూస్తాం. మోషే పర్వతం మీద ఉన్నప్పుడు ఆయనకి దిగిరమ్ము అని పిలుస్తాడు. ఇక్కడ సంఘాన్ని లేక ఒక విశ్వాసిని ఎక్కి వెళ్ళే అనుభవంలో ఉండాలంటే మనము దేవునితో నడవడం రావాలి. మనము దేవుని కార్యాల పట్ల ఏలియాలాగా ఒక్కడే మిగిలిపోయాడు. ఏలియా రోజున అందరూ త్రోవ తప్పితే ఏలియా ఒక్కడే రోషము కలిగి నిలబడ్డాడు. 3ది పౌలు మధ్యాకాశానికి కొనిపోయాడు, మధ్యాకాశానికి వెళ్ళాడు, మధ్యాకాశానికి పోయాడు. పౌలు సేవ పట్ల శ్రమ పడ్డాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా పరిశుద్ధ జీవితం నుంచి, విశ్వాసం నుంచి ఈ ఆత్మీయ యాత్రలో తప్పిపోకుండా కడ వరకు నిలబడితే ఆయన ఇచ్చినటువంటి పిలిపేయటం తెలుసా? ఇక్కడికి ఎక్కిరమ్ము. దేవుడు అటు కృపలో మనల్ని నడిపించును గాక. తలలంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా వాక్యం దేవుడు నాతో మాట్లాడారండి అంటే ఒకసారి మోకరించుదాం. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును.
సౌందర్య సియోనులో కలిసి కలిసి నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే నీతోనే నా నిత్యము ఆనందం కలిసి మనసారా సియోనులో స్థిరమైన పునాది కలిసి మనసారా దిగి వచ్చినటువంటి వారి మేడి చెట్టు దిగి వస్తే పరలోకానికి ఎక్కిపోయే గొప్ప ఆహ్వానాన్ని అందుకున్నటువంటి వారు సియోనులో స్థిరమైన పునాది నీవే. చివరిసారి ఇంకా ఆయా చెట్ల మీద ఉండిపోయావే, బలహీనమైనటువంటి కొమ్మ మీద కూర్చునిపోయావే, ఇది సదుపాయముగా ఉంది నాకు పర్వాలేదులే అనుకుంటున్నావేమో, జాగ్రత్త. అది ప్రమాదపు అంచులో ఉన్నటువంటి నువ్వు ఎప్పుడు పడిపోతే అప్పుడు మృంగివేయాలనేటువంటి సాతానుడు తన కబంధస్తాలను నిన్ను విడుచుకొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది రాకముందే నా ప్రభు నేను పిలుస్తున్నాడు, జక్కాయ్ త్వరగా దిగి రావాలి, నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది. జక్కయ్య నువ్వు త్వరగా వస్తే నేను నీ ఇంటిలోకి వస్తాను. ఆయన మన ఇంటికి మన పితరులకు రావటమే కాదు, ఆయనతో ఉండటానికి పరలోక రాజ్యానికి ఆహ్వానాన్ని అందిస్తున్నాడు. అటు కృపలో నడిపించబడ్డాన్ని సిద్ధపడు. బలహీనమైన చెట్టు మీద దిగు, నేను నువ్వు తగ్గించుకో, ధనయామం దూరములు పెట్టు. ప్రభువా అంతము వరకు చక్కయ్యలాగా నా ఇంటిలో చేర్చుకుంటాను, నా జీవితంలో చేర్చుకుంటాను, నా హృదయంలో చేర్చుకుంటాను, నా బ్రతుకులో చేర్చుకుంటాను. ఇదిగో ఇక్కడికి ఎక్కురమ్ము అనబడినటువంటి ఆ ఆహ్వానాన్ని అందుకోండి. సార్వత్రిక క్రైస్తవ సంఘం వధువు సంఘముతో రారాజుగా మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీతో కూడా కొనిపోయబడే అనుభవం నాకు దయచేయండి. ఒక్కరు ప్రార్థించండి.